వెల్కమ్ టు ఐఏసీ. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 15 ఫిబ్రవరి షిఫ్ట్ 1 మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ఓన్ ద 65th దాదా సాహెబ్ పాల్కే అవార్డ్? సో మనకి 65వ దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి వినోద్ ఖన్నా. సో వినోద్ ఖన్నాకి 2017లో 2017లో సో దాదా సాహెబ్ పాల్కే అవార్డుని ఇవ్వడం జరిగింది. అలానే మనకి 2018లో 2018లో సో దాదా సాహెబ్ పాల్కే అవార్డుని ఎవరికి ఇచ్చారు అంటే అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగింది. అండ్ 2016లో 2016లో సో దాదా సాహెబ్ పాల్కే అవార్డుని కె విశ్వనాథన్. సో కె విశ్వనాథన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్. సో ఆయనకి 2016లో ఇస్తే 2017లో వినోద్ ఖన్నాకి అండ్ 2018లో మనకి అమితాబ్ బచ్చన్కి ఈ దాదా సాహెబ్ పాల్కే అవార్డుని ఇవ్వడం జరిగింది. సో అట్లనే మనకి ఫస్ట్ దాదా సాహెబ్ పాల్కే అవార్డుని ఎవరికి ఇచ్చారు అంటే దేవికా రాణి. ఫస్ట్ దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత వచ్చేసి మనకి దేవికా రాణి అవుతారు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ కోవిడ్ డెత్ కేస్ రిపోర్టెడ్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో అధికారిక లెక్కల ప్రకారం, అఫీషియల్ డేటా ప్రకారం సో మొట్టమొదటి కోవిడ్ వల్ల మరణం కేసు అనేది ఏ రాష్ట్రంలో నిర్ధారించబడింది అంటే సో మనకి ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. సో కర్ణాటకలో ఫస్ట్ కోవిడ్ డెత్ అనేది రికగ్నైజ్ చేయబడింది. అట్లనే మనకి భారత్ బయోటెక్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసిన కోవాక్సిన్, సో దాన్ని ఇండియాలో మొట్టమొదట తీసుకున్న పర్సన్ వచ్చేసి మనకి మనీష్ శర్మ. సో శానిటైజేషన్ వర్కర్ ఎవరైతే ఉన్నారో మనీష్ శర్మ, సో ఈయన మొట్టమొదటి వ్యక్తి. సో భారత్ బయోటెక్ ఏదైతే ప్రిపేర్ చేసిందో కోవాక్సిన్, సో దానిని ఈ పర్సన్కి ఇవ్వనున్నారు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ BHIM? సో బీమ్ యొక్క పూర్తి పేరు ఏంటి? యాక్చువల్గా ఇక్కడ మనకి ఎబ్రివేషన్. సో ఇది వరకు phase 1 phase 2లో మనకి కంప్యూటర్ రిలేటెడ్ HTTML కానీ HTTP కానీ సో ఫ్రాటాన్ కానీ దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఎబ్రివేషన్ అడిగేవాళ్ళు. సో దాని తర్వాత నుంచి మనకి డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేసి ఎబ్రివేషన్స్ అడుగుతున్నారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ BHIM, బీమ్గా చెప్పొచ్చు. సో బీమ్ యొక్క ఎబ్రివేషన్ వచ్చేసి మనకి భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. సో భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనేది బీమ్ యొక్క ఎబ్రివేషన్. So next one, which Indian athlete won 2 gold medals at the Summer Para Olympics? So Summer Para Olympics లో మనకి 2 పతకాలు గెలుచుకున్న, గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. సో దేవేంద్ర జుజారియా. సో దేవేంద్ర జుజారియా ఎవరైతే ఉన్నారో సో ఆయనకి గోల్డ్ మెడల్స్ 2 వచ్చాయి సమ్మర్ పారా ఒలింపిక్స్ లో. సో జనరల్ గా మనకి ఈయన జావెలిన్ త్రో ఏదైతే ఉందో సో దాంట్లో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. సో దాంట్లో వన్ ఆఫ్ ద టాప్ పర్సన్ గా ఉన్న పారా ఒలింపిక్ అథ్లెట్ గా సో దేవేంద్ర అని చెప్పొచ్చు. అట్లనే మనకి పారా ఒలింపిక్స్ లో చాలా మంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ గా మనం మరియప్ప తంగవేలు ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ కూడా చెప్పొచ్చు. సో ఆయనకి రాజీవ్ ఖేల్ రత్న ఏదైతే ఉందో సో రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని అందుకున్న పారా ఒలింపిక్ అథ్లెట్ గా సో మరియప్ప తంగవేల్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి సమ్మర్ ఒలింపిక్స్, నాట్ పారా ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ 2024, 2028 ఈ 2 డేట్స్ ని కూడా ఫ్రీక్వెంట్ గా ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతుంది. సమ్మర్ ఒలింపిక్స్ 2024 వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతున్నాయంటే ప్యారిస్ లో జరగబోతున్నాయి. అండ్ సమ్మర్ ఒలింపిక్స్ 2028 దీని వెన్యూ వచ్చేసి మనకి లాస్ ఏంజల్స్ USA. సో ఈ 2 వెన్యూస్ ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జరిగే సమ్మర్ ఒలింపిక్స్ కి వెన్యూస్ గా ఉన్నవి 2024 లో ప్యారిస్ అండ్ 2028 లో USA. సో ద నెక్స్ట్ వన్, హౌ మెనీ ఇయర్స్ హ్యాస్ ద క్విట్ ఇండియన్ మూవ్మెంట్ కంప్లీటెడ్? మనం గెస్ట్ చేసాం ఇలాంటి క్వశ్చన్. దేనికి గెస్ట్ చేసామంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ కి, సారీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి. ఆల్రెడీ నేను చెప్పాను 1919 గుర్తుపెట్టుకోమని, 1919. ఎందుకంటే మనకి 2019-99 మధ్యలో కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి. జలియన్ వాలాబాగ్ ఘటన ఎప్పుడు జరిగింది అంటే 1919, అది 2019కి 100 ఇయర్స్ ని కంప్లీట్ చేసుకుంది. అట్లనే మనకి ఖిలాఫత్ ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1919, అది 2019
ఇప్పటికి 100 years ని కంప్లీట్ చేసుకుంది. రౌలత్ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1919. సో అది 2019కి 100 years ని కంప్లీట్ చేసుకుంది. రౌలత్ చట్టం కానీ, జలియన్ వాలాబాగ్ కానీ, ఖిలాఫత్ మూవ్మెంట్ కానీ. వీటితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో సో అది కూడా 1990లో స్థాపించబడింది. సో అది కంప్లీట్ 100 years ఎప్పుడు కంప్లీట్ చేసుకుందంటే 2019లో. ఇవి 1919కి సంబంధించినవి. సో అలాంటి ప్యాటర్న్లోనే మనకి ఈ నాన్ కోఆపరేషన్ ఇట్లాంటివి కాకుండా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది అంటే 1942లో. ఆ ఉద్యమం స్టార్ట్ అయింది 1942లో. అది 2020వ సంవత్సరానికి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అంటే 78 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో అట్లానే మనకి నెక్స్ట్ అంటే మేబీ ఖిలాఫత్ మూవ్మెంట్ ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, లేదా మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణోద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రారంభించింది ఎప్పుడు అంటే 1920, దాన్ని నిలిపివేసింది ఎప్పుడు అంటే 1922. సో క్వశ్చన్ చూసుకుని అది స్టార్టింగ్ టు అని అడిగారా లేదా ఎండింగ్ అని అడిగారా, సో దాన్ని బట్టి ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎంబీ? ఎంబీ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి అని అడుగుతున్నారు, మెగాబైట్. హూ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సో యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి సో సుప్రీంకోర్టుకు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అంటారు. సో జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు, అది సుప్రీంకోర్టుకి సంబంధించి. హైకోర్టులో మనకి అడ్వకేట్స్ న్యాయమూర్తులు ఉంటారు అండ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు కూడా ఉంటారు. సో జనరల్గా ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి లీలా సేథ్కి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి అండ్ దట్టు సుప్రీంకోర్టుకి కాదు హైకోర్టుకి. సో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుగా వ్యవహరించిన మహిళ ఎవరు అంటే మనకి లీలా సేథ్. అదే సుప్రీంకోర్టు మొత్తంలో చూసుకుంటే సుప్రీంకోర్టులో మొట్టమొదటి ప్రధాన ఏమంటారు యాక్చువల్గా అడ్వకేట్ అనొచ్చు, ప్రధాన జడ్జ్ అనొచ్చు. సో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మహిళ ఎవరు అంటే మనకి ఫాతిమా బీవీగా చెప్తాం, అది సుప్రీంకోర్టుకి సంబంధించి. హైకోర్టుకి సంబంధించి అంటే ఇక్కడ మనకి లీలా సేథ్ ఎవరైతే ఉన్నారో సో ఈమె భారతదేశంలో హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మొట్టమొదటి మహిళగా గుర్తించవచ్చు. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద 124th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్? 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించింది అడిగారు. సో ఇది కూడా మనకి ఆప్షన్స్ బట్టి ఉంటుంది, ఎందుకంటే 124వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ రాజ్యాంగ సవరణ బిల్ దేనికి సంబంధించింది అంటే జనరల్ రిజర్వేషన్ బిల్. యాక్చువల్గా ఈ జనరల్ రిజర్వేషన్ బిల్ ఏంటంటే సో ఎకనామికల్గా ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, సో బ్యాక్గ్రౌండ్ పరంగా ఎకనామికల్గా ఎవరైతే వీకర్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించాలి. ఎందులో అంటే గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఇలాంటి వాటిల్లో 10% రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లే ఏది అంటే 124th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటాం. సో ఈ బిల్లుని మనకి ఈ లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఏవైతే డిస్కషన్స్ జరిగాయో సో ఈ బిల్లుని గట్టిగా అంటే 10% రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో ఎకనామికల్గా సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం మనకి ఆర్టికల్ 16 కానీ ఆర్టికల్ 46 46వ ప్రకరణ అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది. విద్యకి సంబంధించి రిజర్వేషన్లు కల్పించాలి, వివిధ కేటగిరీకి చెందిన పర్సన్స్కి సో రిజర్వేషన్ కల్పించాలి విద్యకి సంబంధించి అనే దానికి ఆర్టికల్ 46లో కూడా చెప్పబడింది. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లో వస్తుంది. అట్లానే మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 30 క్లాస్ 1 అనే ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది కూడా ఎడ్యుకేషన్ రిజర్వేషన్కి సంబంధించిన సో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుంది. సో అట్లనే మనకి ఆర్టికల్ 16 ఏదైతే ఉందో సో ఇది కూడా ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఉద్యోగాలు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు సో వీటికి సంబంధించిన రిజర్వేషన్స్ గురించి ఏది మాట్లాడుతుందంటే 16. సో ఈ ఆర్టికల్స్ అన్ని ఏం చెప్తున్నాయంటే సో ఎవరైతే ఎడ్యుకేషన్ రంగంలో విద్యా రంగంలో సో వాళ్ళకంటూ వెసులుబాటు కల్పించడానికి సో వాళ్ళకంటూ కొంత ప్రయారిటీని ఇవ్వడానికి రిజర్వేషన్ రూపంలో ఆ ఛాన్స్ కల్పించవచ్చు. సో అందుకనే 124th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ద్వారా ఈ సెక్షన్లో పీపుల్కి 10% రిజర్వేషన్ ని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కానీ 10% రిజర్వేషన్ బిల్ కానీ జనరల్ రిజర్వేషన్ బిల్ కానీ సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటే ఆ ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా మనకి 124th కాన్స్టిట్యూషన్ అమెండ్ బిల్లుని సమర్థిస్తూ ఉన్న ఆర్టికల్స్ ఏవి రాజ్యాంగంలో అంటే సో మనకి 46 ఉంది, 30 క్లాస్ 1 ఉంది అండ్ ఆర్టికల్ 16 ఉంది. సో ఇది డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్ మీద ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. సో ద నెక్స్ట్ one,
ఎలిఫెంట్ టెంపుల్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ఏనుగు ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సో మనకి ఎలిఫెంట్ టెంపుల్స్ అనేవి, ఇది కంప్లీట్ జీకే క్వశ్చన్. సో అందరికీ తెలిసిందే ఎలిఫెంట్ టెంపుల్స్ అనేవి మనకి ఏ స్టేట్లో ఉన్నాయంటే కేరళలో. అట్లనే కేరళ అండ్ కర్ణాటక యొక్క స్టేట్ యానిమల్, సో ఆ స్టేట్స్ యొక్క రాష్ట్ర జంతువు ఏది అంటే ఎలిఫెంట్గా చెప్పొచ్చు. ఒకటి కేరళ, రెండోది వచ్చేసి కర్ణాటక. ఈ రెండింటి యొక్క స్టేట్ యానిమల్. అట్లనే ఎలిఫెంట్ టెంపుల్ వచ్చేసి మనకి కర్ణాటకలో ఉంటే ఎలిఫెంటా కేవ్స్, ఎలిఫెంటా గుహలు అనేవి మనకి ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో. అలానే ఎలిఫెంట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా ఏనుగుల పండుగ అంటాం. ఎలిఫెంట్ ఫెస్టివల్ అనేది మనం ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము అంటే జైపూర్. సో ఎలిఫెంట్ మీద 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫెస్టివల్ వచ్చేసి జైపూర్ రాజస్థాన్లో చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్ యానిమల్స్ కర్ణాటకకి, కేరళకి ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఇండియన్ ఎలిఫెంట్ అంట. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్ అనేవి మహారాష్ట్రలో ఉన్నాయి. ఇంకా డిఫరెంట్గా చెప్పాలి అంటే మనకి ఏషియన్ ఎలిఫెంట్స్ అంటాం. ఆసియా ఏనుగులు, ఏషియా ఎలిఫెంట్స్. సో భారతదేశంలో చాలా యానిమల్స్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి, ఎండేంజర్డ్ యానిమల్స్ అంటాం. రెడ్ పాండా కావచ్చు, మల్బార్ సీవియేట్ కావచ్చు, కొండన ర్యాట్ కావచ్చు. ఇలాంటి జాబితాలో వన్ ఆఫ్ ద థ్రెటెడ్ యానిమల్గా, ఎండేంజర్డ్ యానిమల్గా ఉన్నది ఏది అంటే ఏషియన్ ఎలిఫెంట్స్. సో ఆసియా ఖండంలో ఏవైతే ఏషియన్ ఎలిఫెంట్స్ జాతికి చెందిన ఉంటాయో వాటిలో ఎక్కువ శాతం, మోర్ దెన్ 50%, 50% పైగా ఈ ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్న కంట్రీ ఏది అంటే ఇండియా. Who is the first Prime Minister of India to be born after the independence of India? భారత స్వాతంత్ర్యం తర్వాత, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మనకి టోటల్గా ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, నెక్స్ట్ వచ్చేసి పివి నరసింహారావు, నెక్స్ట్ వచ్చేసి మనకి వాజ్పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ. సో వీళ్ళందరిలో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఈ ప్రైమ్ మినిస్టర్స్ అందరిలో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పుట్టిన పర్సన్ ఎవరో అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి నరేంద్ర మోడీ. సో నరేంద్ర మోడీ బోర్న్ 17th September 1950. మనకి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో. సో నరేంద్ర మోడీ బోర్న్ అయింది, జన్మించింది 1950లో. ఇది కూడా ఒక్కొక్కసారి డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే హెల్డ్? సో మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం. యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి, ఎప్పుడు క్వశ్చన్ చూసినా మనం ఎగ్జామ్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు? సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే అంటే June 5th. సో June 5th మనం ఎన్విరాన్మెంటల్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ అసలు ఫస్ట్ ప్రపంచంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో ఇది స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. 1972, 1972లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా మనకి 1970s దగ్గర నుంచి జీకే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ చూద్దాం. 1971, 1971. సో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ కోసం ఎప్పుడు అంటే 1971లోనే. సో 1972లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది వచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ 1973, 1973లో మనకి ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉందో, సో ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేసింది 1973లో. సో మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసింది ఎప్పుడు అంటే 1978లో, 1978లో. ఇవన్నీ కూడా మనకి 1970sలో జరిగిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్గా చెప్పొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1978లో మొరార్జీ దేశాయ్ మనకి ప్రైమ్ మినిస్టర్గా అయ్యారు. భారతదేశంలో రోలింగ్ ప్రణాళికల్ని స్టార్ట్ చేసింది 1978లోనే. 1973లో ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేశారు. అండ్ 1971లో మనకి ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. అండ్ 1972లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అనేది స్టార్ట్ చేశారు. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ NRHM? సో NRHM యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. సో గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేది NHRM యొక్క మెయిన్ ఫుల్ ఫామ్ గా చెప్పొచ్చు. సో ఇది మెయిన్ థింగ్ ఏంటంటే రూరల్ అండ్ అర్బన్, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సో హెల్త్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, సో ఇవన్నీ కూడా నార్మల్ ప్రజలకి, సాధారణ ప్రజలకు కూడా అందే ఉద్దేశంతో అండ్ విత్ లో కాస్ట్, చాలా తక్కువ కాస్ట్తో అందే విధంగా సో రూపొందించిన ప్రోగ్రామ్నే మనం నేషనల్ అండ్ రూరల్ హెల్త్ మిషన్ గా చెప్తున్నాం.
నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద మౌలింగ్ నేషనల్ పార్క్ లొకేటెడ్? సో అరుణాచల్ ప్రదేశ్ లో మనకి మౌలింగ్ నేషనల్ పార్క్ ఉంది. అట్లానే నామ్దఫా నేషనల్ పార్క్ కూడా మనకి, నామ్దఫా నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న మనకి బయోస్పియర్ పేరు వచ్చేసి మనకి దిబాంగ్ దిహాంగ్, దిబాంగ్ దిహాంగ్. సో అట్లనే అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్ వచ్చేసి మనకి గాయల్ అంటాం, గాయల్. సో దానిని మిథున్ అని కూడా పిలవచ్చు. మిథున్ అన్న గాయల్ అన్న ఒకటే. ఏ స్టేట్ యానిమల్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్కి నాగాలాండ్కి, ఎలాగ మనకి కర్ణాటకకి కేరళకి స్టేట్ యానిమల్ వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్ అంటున్నామో, అట్లనే అరుణాచల్ ప్రదేశ్కి నాగాలాండ్కి కూడా మనకి స్టేట్ యానిమల్ వచ్చేసి మిథున్ లేదా గాయల్ అని చెప్పి పిలుస్తాం. రెండింటికి సేమ్ స్టేట్ యానిమల్ ఉంది. నెక్స్ట్ వన్, who said the 1857 revolt was the first war of independence? సో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని 1857 తిరుగుబాటుని చెప్పిన పర్సన్ ఎవరో అని అడుగుతున్నారు. సో వీర్ సవార్కర్. సో వీర్ సవార్కర్ ఎవరైతే ఉన్నారో, జనరల్గా మనం 1857 సిపాయి తిరుగుబాటు అంటాం. అదే సిపాయి తిరుగుబాటును ఆయన ఏమని చెప్పారు అంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా చెప్పారు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ముస్కాన్ రిలేటెడ్ టు? సో జనరల్గా మనకి చిల్డ్రన్ అంటున్నాం. సో చైల్డ్ ఎవరైతే ఉన్నారో అది స్ట్రీట్ చైల్డ్ కావచ్చు, వీధి పిల్లలు కావచ్చు, లేకపోతే ఇలా ఎవరైతే పారిపోయారో ఇట్లాంటి పిల్లల్ని, అంటే చిన్న పిల్లల్ని రెస్క్యూ చేసే ఆపరేషన్ ఏదైతే ఉందో, వాళ్ళని కాపాడే ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేషన్ ముస్కాన్ అంటున్నాం. సో దీన్ని ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని వివిధ స్టేట్స్లో దీన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సెంట్రల్లో అయితే ఈ స్కీమ్ని ఆథరైజ్ చేసేది ఎవరు, మానిటర్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో సెంట్రల్ పరంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఈ స్కీమ్ని నిర్వహిస్తుంది. అది స్టేట్స్లో ఫస్ట్ మనకి ఏ స్టేట్ దీనిని చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళింది అంటే ఆంధ్రప్రదేశ్గా చెప్పొచ్చు. ఆపరేషన్ ముస్కాన్ కొన్ని వేల మంది చిల్డ్రన్స్ని, సో స్ట్రీట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ కిడ్నాప్కి గురి అవ్వడం కానీ, లేకపోతే ఈ వీధి పిల్లలు దేనికైనా గురి అవ్వడం కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసిన ఆపరేషనే ఇది ఆపరేషన్ ముస్కాన్. సో ద నెక్స్ట్ వన్, విచ్ యుఎన్ ఆర్గనైజేషన్ ప్రివెంట్స్ డ్రగ్ ఎడిక్ట్? సో ఏ యుఎన్ సంస్థ మాదక ద్రవ్య వ్యసనాన్ని నివారిస్తుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి యుఎన్ఓడిసి, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. సో యుఎన్ యొక్క డ్రగ్స్ అండ్ క్రైమ్ ఆఫీస్ ఏదైతే ఉందో యుఎన్ఓడిసి, సో అదేం చేస్తుంది అంటే ఈ డ్రగ్స్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ ఎడిక్ట్, సో వాళ్ళని ప్రివెంట్ చేసే సంస్థగా ఇది పనిచేస్తుంది. అట్లనే మనకి యుఎన్హెచ్ఆర్సి అంటున్నాం, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్, శరణార్థుల ఆలయం. సో ప్రపంచంలో ఏదైనా యుద్ధాలు జరిగినా, ఏదైనా సివిలియన్ వార్స్ జరిగినా, ఎగ్జాంపుల్ సిరియా. సో సిరియాలో చాలా మంది ఆ ప్రాంతం నుంచి వెకేట్ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళడం, సో ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళని కాపాడే బాధ్యత, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఏరియాని కేటాయించి సో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే యుఎన్హెచ్సిఆర్ అంటున్నాం. సో ఇది శరణార్థుల్ని కాపాడే ప్రపంచవ్యాప్తంగా యుఎన్ వ్యవస్థ ఏది అంటే యుఎన్హెచ్సిఆర్ అని చెప్తాం. అదే చిల్డ్రన్స్ కి సంబంధించి ఏది వర్క్ చేస్తుంది యుఎన్ సంస్థ అంటే యునెసెఫ్. సో యునెసెఫ్ అనేది దేని కోసం వర్క్ చేస్తుంది అంటే ప్రత్యేకంగా చిల్డ్రన్స్ కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ న్యూట్రిషన్ పరంగా కావచ్చు, వాళ్ళ కోసం వర్క్ చేసేది యునెసెఫ్ గా చెప్తాం. సో అట్లానే యుఎన్ యొక్క ఇంకొక సంస్థ వచ్చేసి మనకి యునెస్కో అంటున్నాం. సో యునెస్కో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అటు ఏవైతే మనకి న్యాచురల్ సైట్స్ అంటున్నామో, సో ఆ న్యాచురల్ సైట్స్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ సైట్స్ ని, సంస్కృతి పరంగా వచ్చే ప్రదేశాలని అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ సైట్స్ ని రెండింటిని ప్రపంచవ్యాప్తంగా కాపాడేది ఏది అంటే యునెస్కోగా మనం చెప్తాం. ఇవి యుఎన్ యొక్క మెయిన్ ఆర్గాన్స్ అనమాట. సో డిఫరెంట్ దాంట్లో వర్క్ చేసేవి యుఎన్ యొక్క మెయిన్ అనుబంధ సంస్థలు. సో ద నెక్స్ట్ వన్, which Indian satellite was built exclusively to serve the educational sector? సో ఎడ్యుకేషనల్ సెక్టార్ కోసం ఉపయోగించుకోవడానికి మనం ఏ ఉపగ్రహాన్ని లాంచ్ చేసామని అడుగుతున్నారు. GSAT-3, దీన్ని ఎడ్యుకేషన్ శాట్ అని కూడా పిలుస్తాం, EduSat. సో ఎడ్యుకేషన్ SAT 3 అన్న GSAT 3 అన్న సో సేమ్ మీనింగ్ వస్తుంది. అది దేనికోసం అంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో యూజ్ చేసుకోవడానికి, ఆ డేటాని పొందడానికి మనం యూజ్ చేసిన శాటిలైట్గా చెప్తాం. నెక్స్ట్ వన్, విచ్ సాయిల్ ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎక్కువగా కనిపించే నేల ఏది అని అడిగారు. అలూవియల్ సాయిల్. సో ఈ అలూవియల్ సాయిల్ కూడా మనకి రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఓల్డ్ అలూవియల్ సాయిల్ అంటాం, రెండోది వచ్చేసి న్యూ అలూవియల్ సాయిల్ అంటాం. ఓల్డ్ అలూవియల్ సాయిల్ ని భారతదేశంలో ఏమని పిలుస్తారంటే బాంగర్ అని పిలుస్తారు. న్యూ అలూవియల్ సాయిల్ ని ఏమని పిలుస్తారంటే ఖాదర్ అని పిలుస్తారు. సో న్యూ అలూవియల్ సాయిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఖాదర్ అండ్ ఓల్డ్ అలూవియల్ సాయిల్ ఈస్ కాల్డ్ యాజ్ బాంగర్.
నెక్స్ట్ భారతదేశంలో ఈ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో భారతదేశంలో ఉన్న నేలల్ని ప్రధానంగా ఎన్ని రకాలుగా విడదీసింది అంటే 8 టైప్స్ కింద. అలూవియల్ సాయిల్ కావచ్చు, అంటే ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, రెడ్ సాయిల్స్, లేకపోతే సెలైన్ సాయిల్స్, ప్యాడీ సాయిల్స్. సో ఇట్లా 8 టైప్స్ కింద విడదీసిందని చెప్పొచ్చు. వీటిలో అత్యధికంగా ఉండేది అలూవియల్ సాయిల్. ఏ సాయిల్ అయినా సరే పంట కరెక్ట్గా పండాలి, అత్యధికంగా పండాలి, ఆ నేల సారవంతంగా ఉందని ఎలా చెప్తాము అంటే ఎన్పికే రేషియో ద్వారా, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, పొటాషియం. సో ఇది ఎంత నిష్పత్తిలో ఉండాలంటే 4:2:1. సో ఒక నేల అనేది ఫర్టైల్గా సారవంతంగా ఉండాలంటే ఆ నేలలో ముఖ్యంగా ఉండాల్సిన ఖనిజాలు ఏంటంటే నైట్రోజన్ అండ్ యాజ్ వెల్ as ఫాస్ఫరస్, పొటాషియం ఇన్ ద రేషియో ఆఫ్ 4:2:1 గా చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఆర్బీఐ? ఆర్బీఐ యొక్క చిహ్నం ఏంటి అని అడుగుతున్నారు. పామ్ ట్రీ అండ్ అ టైగర్. సో మనకి ఏదైతే తాటి చెట్టు ఉందో సో పామ్ ట్రీ యాజ్ వెల్ as అ టైగర్ అనేవి ఆర్బీఐ యొక్క సింబల్ గా చెప్పొచ్చు. సో ఆర్బీఐ యొక్క ప్రస్తుత చైర్మన్ గా, ప్రస్తుత గవర్నర్ గా ఎవరు ఉన్నారంటే శక్తికాంత్ దాస్ ఉన్నారు. ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వబడింది అంటే 1935లో. సో ఆర్బీఐ యొక్క ప్రస్తుత హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ సోషల్ మీడియా? సో క్రింది వాటిలో ఏది సోషల్ మీడియా కాదు. ఇది డిపెండ్స్ ఆన్ ఆప్షన్. జనరల్గా మనకి ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోకే వస్తాయి. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏది సోషల్ మీడియా, ఏది సోషల్ మీడియా కాదు అని చెప్పి. నెక్స్ట్ వన్, హూ ఓన్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2018? 2018లో మనకి నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అంటే ఒకటి నాదియా మురాద్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి డెనిస్ ముక్వెగే. సో డెనిస్ ముక్వెగే అండ్ నాదియా మురాద్ ఎవరైతే ఉన్నారో ఇద్దరూ కూడా మనకి సో 2018లో నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసాం. 2018లో నాదియా మురాద్ అండ్ 2019లో మనకి అబే మొహమ్మద్ అండ్ 2020లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి, ఈ మూడిటికి కూడా నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దాంట్లో 2018కి సంబంధించి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.